భాగి అయితే బెడ్రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటదనమాట. ఇంకా అనామిక వచ్చేసి, "ఏంటి మిస్సమ్మ అంతలా ఆలోచిస్తున్నావు?" అనేసి అడుగుతూ ఉంటదనమాట. "ఏం లేదక్కా, అసలు నా కాలు విరగడానికి కారణము ఆ మనోహరి ఏమో అనిపిస్తుంది" అనేసి భాగి అంటూ ఉంటదనమాట. అయినా కానీ మనోహరి చేసే ప్రతి పని వెనక ఏదో ఒక కారణం ఉంటది కదా అనేసి అనామిక అంటూ ఉంటదనమాట. "అవునక్క, అసలు ఇవాళైతే ఆయనైతే ఢిల్లీ వెళ్ళలేదు. మనోహరి గురించి కనుక్కోవడానికైతే కోల్కత్తా వెళ్లారు. అసలు ఆయన మనోహరి గురించి కనుక్కోకుండా ఉండడానికి మనోహరి నా కాలు విరగ్గొట్టి ఆయన్ని ఇంటికి రప్పించుంటది" అనేసి ఇంక భాగి అంటూ ఉంటదనమాట. "అవును, అయ్యుండొచ్చు భాగి" అనేసి ఇంక అనామిక కూడా అంటూ ఉంటదనమాట. అయినా కానీ ఆయనకి ఏంటసల ఆ మనోహరి మీద అంత గుడ్డి నమ్మకం అసల? ఎందుకు ఆ మనోహరిని అంతలా నమ్ముతున్నారు? ఎప్పుడు తెలుసుకుంటారు ఆ మనోహరి గురించి ఈయన అనేసి ఇంకా భాగి అంటూ ఉంటదనమాట. అసలు భాగి ఆ గుడ్డి నమ్మకం పేరేంటో తెలుసా? అరుంధతి. అరుంధతి ఫ్రెండ్స్ అంతా మంచివాళ్ళే అనేసి ఇంకా అమర్ సారు అనుకుంటున్నారు. అసలు 25 ఏళ్ళు కలిసి పెరిగిన అరుంధతి మేడంని ఆ మనోహరి మోసం చేసింది. ఇంకా సార్‌ని ఈజీగా మోసం చేయలేదా అనేసి ఇంక అనామిక అంటూ ఉంటదనమాట. అసలైనా కానీ భాగి నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు సార్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. సార్‌కి దగ్గరవ్వు. ఇందాకే సార్ అయితే భాగి నా భార్య అని అన్నారు అనేసి ఇంక అనామిక అంటూ ఉంటే మన భాగి అయితే సిగ్గుపడుతూ ఉంటదనమాట. ఇంక అయినా కానీ అప్పుడే అమర్ అయితే ఇంకా రూమ్‌లోకొస్తాడనమాట. "ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు?" అనేసి అమర్ అంటూ ఉంటే, "సార్ అసలు భాగి మేడం అయితే డిన్నర్ చేయదంట" అనేసి ఇంకా అనామిక అంటూ ఉంటదనమాట. "నేనెందుకు డిన్నర్ చేయను? నేనేం చెప్పలేదే" అనేసి భాగి అంటదనమాట. "అదే భాగి, ఇందాక అన్నావు కదా! సారే వచ్చి నీ విషయాలన్నీ చూసుకుంటారు, నీ పనులు చూసుకుంటారు అని అన్నావు కదా భాగి" అనేసి అనామిక అయితే సైగలు చేస్తూ ఉంటదనమాట. "ఆ! ఆ! అవునక్క, అసలు ఆయనే నా పనులన్నీ చూసుకుంటారు" అనేసి ఇంకా భాగి అంటూ ఉంటదనమాట. అయినా కానీ భాగి, నీకైతే అసలు దెబ్బ తగిలింది కాలుకి కదా, బ్రెయిన్ కూడా పనిచేయడం మానేసిందా? హాస్పిటల్‌లో ఏమన్నా చూపిద్దామని బ్రెయిన్‌కి అనేసి ఇంక అమర్ అంటూ ఉంటే, భాగి అయితే ఆ పక్కనే ఉన్న పిల్లోనైతే అమర్ మీదకి విసిరేస్తానమాట. ఇంక అనామిక అయితే నేను వెళ్తున్నానని వెళ్ళిపోయిద్దనమాట. అసలైనా కానీ భాగి, నీకు కాలికి దెబ్బ తగిలి కాలు పనిచేయట్లేదు కదా! మరైతే చేతికేమైంది? చెయ్యి బానే ఉంది కదా! భోజనం చేయొచ్చు కదా అనేసి అమర్ అంటూ ఉంటే, "ఆ! మీరేమన్నారో నాకు వినిపించట్లేదు. నాకు ఈ మధ్య చెవుడు కూడా వచ్చింది" అనేసి భాగి అంటూ ఉంటదనమాట. "ఆ! అవునవునా" అని చెప్పేసి, "సరే అయితే ఇంక ఈ భోజనం ప్లేట్‌ని నేను తీసుకెళ్ళిపోతానులే" అనేసి అమర్ తీసుకెళ్తూ ఉంటే, "ఆ! ఆ! తీసుకెళ్ళొద్దండి, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను భోజనం చేస్తాను" అనేసి భాగి అంటదనమాట. అయినా కానీ ఇప్పుడు నీ చెవులు బాగానే పనిచేస్తున్నాయే, నీకేం చెవుడు లేదే అనేసి అమర్ అంటూ ఉంటే, అసలైనా కానీ ఆ భోజనం నాకు ఇచ్చేయండి, నేను తినేస్తానని భాగి అంటూ ఉంటే, "ఏం అవసరం లేదు, నేనే నీకు భోజనం తినిపిస్తానని" అమర్ అయితే ప్రేమగా మన భాగికైతే ఇంకా డిన్నర్ తినిపిస్తూ ఉంటాడనమాట. అలాగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. భలే ఉంటుందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.